ఏం సాక్షి రాలేదా? వాళ్ళకి ఇచ్చినాక వీళ్ళు ఉన్నారు కదా, నో ప్రాబ్లం. అది కాదు, వాళ్ళకేం చూస్తుంది, నాకే ఉండదు. మొదలు పెట్టచ్చా? అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రభుత్వం సాక్షి మిత్రుడు వచ్చాడు రా పాత మైకి దాదా ఒక్క నిమిషం. సారీ అమ్మా, దా ఏమ్మా నువ్వు లేటెస్ట్ ఎట్లా దాదా నీకోసం వెయిటింగ్. రా 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 రా. రెడీయా? నువ్వు రెడీయా? లేటెస్ట్ ఎట్లబ్బా నువ్వు? పోలీసులు ఎలా చేయలేదండి? లైవ్ పెడుతున్నా, పెట్టు. మళ్ళీ ఉద్యోగం పోతున్నావు చూసుకో. వాడచ్చా? అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రభుత్వం ఏమీ పీకలేదని తేలిపోయింది. నేను గతంలో కూడా చెప్పా, జగన్మోహన్ రెడ్డి నా యంత్రం కూడా పీకలేడనేది నేను గతంలో కూడా చెప్తాను జరిగింది. నా పైన అనేక ఆరోపణలు గతంలో చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, పింక్ డైమండ్ అన్నారు, ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి ఇచ్చిన ఇన్సెంటివ్స్ లో కుంభకోణం జరిగిందన్నారు. గన్నవరానికి నేను తీసుకొచ్చిన హెచ్సిఎల్ సంస్థకి అక్కడ కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందన్నారు. 6 లక్షల కోట్ల 5 సంవత్సరాల్లో మేము దోచేసామని చెప్పారు. ఇప్పుడు చివరిగా కోవిడ్ కేసు 188 పెట్టి కోర్టుకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా. ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు అవట్లేదు, రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. ఇప్పటికీ 55 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసులు పెడతాం జరిగింది. మేమందరం ఇక్కడ ఉన్నాం, మీ ముందరే ఉన్నాం. ఆ 55లో మేము కూడా ఉన్నాం. కానీ ఒక్క కేసు నిరూపించే పరిస్థితులు లేదు ఈ ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం. మేమైపోయాం. తర్వాత ఏకంగా ప్రజల పైన పడ్డారు ఈ ప్రభుత్వం. మనం చూసాం, కోవిడ్ అప్పుడు పీపీఈ కిట్ ఇవ్వట్లేదని డాక్టర్ సుధాకర్ గారు నర్సీపట్నంలో పెద్ద ఎత్తున పోరాడినందుకు అతన్ని సస్పెండ్ చేసి పిచ్చోడి కింద చిత్రీకరించి మానసికంగా ఇబ్బంది పెట్టి అతనికి గుండెపోటు వచ్చే విధంగా చేసింది ఈ ప్రభుత్వం. ఇంకో పక్కన పుంగనూరులో ఓం ప్రతాప్ అనే కుర్రోడు ఈ ప్రభుత్వం కల్తీ మద్యం అమ్ముతున్నారు అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు అతి కిరాతకంగా అతన్ని చంపేస్తాం జరిగింది. అదేవిధంగా చీరాల్లో ఇంకో దళిత కుర్రోడు కిషోర్ కోవిడ్ సమయంలో మాస్క్ వేసుకోలేదని నడి వీధిలో అతి దారుణంగా అతను కొట్టి చంపేసింది ఈ ప్రభుత్వం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.